దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 21. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3:16. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు 7 పేర్లు వాడుచున్నాడు. తన స్వకీయమైన ప్రజలుగా నుండుటకు దేవుడు వారిని లోకములో నుండి పిలుచుచున్నాడు. అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంఘము అని పిలుచుచున్నాడు. క్రీస్తు జీవము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరమని వారిని పిలుచుచున్నాడు. ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది. ఇది అన్నిటినీ నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది. ఆ జీవము యొక్క సృష్టియే ప్రతి నరము, కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది. వారిని నూతన పురుషుడు అనియు పిలుచుచున్నాడు. ఇక యూదుడని హెల్లేనీయుడని లేదు, మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి. తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలుగునట్లు పరలోక కుటుంబము అని పిలుచుచున్నాడు. మీరు దేవుని కట్టడము అని పిలుచుచున్నాడు. తిరిగి దేవుని మందిరము అని పిలుచుచున్నాడు. చివరిగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అనుచున్నాడు. దేవుని కట్టడము అని మనం పిలువబడుటకు కారణం ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చు అవసరం గనుకనే. మీరు దేవుని మందిరము అనుటలో కేవలం సువార్త ప్రకటించుటే మన పని కాదు, దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశం మనకుండవలెను. ప్రైజ్ ది లార్డ్.